స్వరములెత్తి చెప్దామా? ఈరోజు కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము ఇందాక విన్నాము జోన్న గారు చెప్పిన సాక్ష్యము. ఎటువంటి జీవితానైనా దేవుడు మార్చగలడు, నమ్ముతున్నారా? ఎటువంటి పరిస్థితినైనా దేవుడు మార్చగలిగిన దేవుడు. ఈరోజు మీ బిడ్డలు నా మాట వినట్లేదేమో, నా మాట వినట్లేదని అంటున్నారేమో. చేజారిపోయారండి. ఇంక ఎవరి తరం కాదు, నా భర్తని మార్చడం ఎవరి తరం కాదు, నా బిడ్డలు మార్చడం ఎవరి తరం. పరిశుద్ధాత్ముడు ఒకసారి దర్శిస్తే ప్రతి జీవితము మార్చబడుతుంది. హల్లెలూయా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని దర్శించినప్పుడు ఒక్క ఎన్కౌంటర్ పరిశుద్ధాత్మ దేవుడి నుండి పొందుకుంటే సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఇదే మన ఆశ, మన నిరీక్షణ. ఎటువంటి జీవితం ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇంకా చేత కాదు, ఇంకా అవ్వదు అనుకున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు జరిగిస్తాడని నమ్ముతూ స్తుతిస్తారా? నా దేవుడు జరిగిస్తాడు అని విశ్వాసముతో. అన్ని కోల్పోవచ్చు కానీ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు, విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఇదే, నన్ను నమ్ము, నేను జరిగిస్తాను. ఆమేన్. ఇది చెప్దాము.